అనుకోకండి యాక్చువల్లీ. సో ఇవన్నీ నేను వుడెన్ బ్రిడ్జ్కి వెళ్దామని చెప్పేసి టైం షెడ్యూల్ చేసుకున్నాం అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. సో ఈరోజు ఎట్లా అయినా వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యి ఉండే. ఏదైనా మార్నింగ్ జర్నీ అప్పుడు కొంచెం వెళ్ళేటప్పుడు పూజ చేసుకొని వెళ్తే ఆ పాజిటివ్ వైబ్ ఒకటి ఉంటుంది కదా. సో అందుకనే పూజ చేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ రోడ్ అయితే చూసారు కదా ఎంత మంచిగా ఉంది. అసలు ఆపోజిట్లో ఏమొస్తుందో కూడా కనిపించలేదు. డ్రైవింగ్ చాలా ఇబ్బంది అయిపోయింది. అండ్ ద వ్యూ అయితే మాత్రం మస్తు ఉన్నది. అండ్ మనకి వుడెన్ బ్రిడ్జ్ వచ్చేసి అనంతగిరి క్రాస్ అయ్యాక మనకి వ్యూ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇంకో కొంత దూరం వెళ్ళాక అక్కడ మనకి అరకు కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది కదా, అక్కడైతే ఉంటుంది అన్నమాట. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్నపిల్లలకి 20 రూపీస్. అట్లానే మనకి ఏమైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అట్లా ఏమైనా ఉంటే దానికి మాత్రం 2000 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ట్రాఫిక్ వచ్చేసి చాలా ఎక్కువ ఉందన్నమాట. ట్రై టు అవాయిడ్ 4 వీలర్స్, 2 వీలర్స్ ద బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి మీకు తెలుసు ఘాట్ రోడ్ ఎట్లా ఉంటుందో, అక్కడ పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బేసిక్లీ నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే వీకెండ్స్లో వెళ్తే ఆబ్వియస్లీ సీజన్ కాబట్టి ఫుల్ రష్ ఉంటుంది, మనకి పిక్స్ అవి మంచిగా రావు. సో వీక్ డేస్లో వెళ్తే మనకి అంత క్రౌడ్ ఉండదు. సో ఐ కెన్ టేక్ వీడియోస్ అండ్ పిక్స్ అనుకున్నాను. బట్ ఐ వాజ్ టోటల్లీ రాంగ్. నాకు వెళ్ళినాకే అర్థమైంది. మ్యాక్స్ అంతా ఏంటంటే మనకి ఫోటోషూట్స్ వల్ల ఆ ట్రీ డెక్స్ అన్ని ఆక్యుపై అయిపోయి ఉన్నాయి. అండ్ వుడెన్ బ్రిడ్జ్ వచ్చేసి ఆబ్వియస్లీ నేను ఒకరిదాన్ని కాదు కదా, అందరికీ అట్లానే ఉంటుంది కాబట్టి వుడెన్ బ్రిడ్జ్ కూడా ఫుల్ అనమాట. అస్సలు మనకి ఖాళీయే లేదు. ఇంకా ఫైనల్ రియలైజేషన్ ఏంటంటే సర్లే ఎన్నో అనుకుంటాము అన్నీ అయితే ఏంటి, ఇంత మార్నింగ్ లేచి జర్నీ చేసి వచ్చినందుకు మరి ఏదో ఒకటి షూట్ చేయాలి కాబట్టి ఉన్నదానికి ఫొటోస్ అవి తీసుకున్నాను. వెళ్ళిన వాళ్ళందరూ వాటర్ బాటిల్స్, ఫుడ్ ర్యాపర్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. డస్ట్బిన్స్ అనేవి అక్కడ ఉన్నాయి. ప్లీజ్ దయచేసి వాటిని యూజ్ చేయండి. ఎందుకంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళామంటే మనకి చూడటానికే కాదు, ఆ ప్లేస్ కూడా నీట్గా ఉండటం ఇంపార్టెంట్ కదా. అండ్ వుడెన్ బ్రిడ్జ్ మీద ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఎట్లా ఉండేదంటే జస్ట్ అక్కడ ఆగి కాఫీ తాగి ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళి పిక్స్ తీసుకొని వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ మధ్యలో నుంచి నడుస్తుంటే ఆ ఫీల్ అనేది కొత్తగా. మీలో ఇంకా ఎంతమంది ప్లేస్ని విజిట్ చేయలేదు? నేనైతే మళ్ళీ విజిట్ చేయాలనుకున్నా, బట్ ఈసారి రైనీ సీజన్లో వల్ల. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ సోలో డైరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.